బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 3 నెలల్లో అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ స్పీకర్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పుతో బీఆర్ఎస్ లో సంబరాలు చేసుకుంటున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 3 నెలల్లో అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ స్పీకర్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పుతో బీఆర్ఎస్ లో సంబరాలు చేసుకుంటున్నారు. ఇటు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అయితే సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఇటు తెలంగాణ స్పీకర్ కైతే 3 నెలల్లో అనర్హతపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, శాలిని, సుప్రీంకోర్టు పార్టీ ఫిరాయింపుల అంశంపై కీలక వ్యాఖ్యలు చేసింది, తీర్పు ఇచ్చింది. ముఖ్యంగా పార్టీ ఫిరాయింపులు ఎవరైతే ప్రజాప్రతినిధులు చేస్తారో వారిపైన స్పీకర్ 3 నెలల్లోగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా సూచన చేసింది. అయితే పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఓన్లీ నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటే సరికాదని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా కొద్దిసేపటి క్రితమే ఆ తీర్పులో భాగంగా చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ యొక్క పార్టీ ఫిరాయింపులకు సంబంధించి పెండింగ్లో ఉంచుకోవడం సరికాదు. ఈ యొక్క ఫిరాయింపులకు సంబంధించి ఫిర్యాదులు వచ్చినప్పుడు అలా పెండింగ్లోనే ఎన్ని ఏళ్ల పాటు అలానే ఉంచుకుంటారని చెప్పేసి కూడా క్వశ్చన్ చేసింది. దాని తర్వాత అవసరమైతే కొన్ని సూచనలు కూడా చేసింది. అంటే మనకి రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి కొన్ని సవరణలు చేసుకునే అవకాశం పార్లమెంట్లో ఉంటుంది కాబట్టి ఆ అవకాశం దానిలో భాగంగా ఖచ్చితంగా ఈ యొక్క మన పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి చట్టం కూడా తీసుకురావాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు సూచన చేసింది. అయితే చట్టం తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా వారిపైన వెంటనే వేటుపడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అలాంటి చట్టం జరగాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా చెప్పింది. కాబట్టి ఈ యొక్క పార్టీ ఫిరాయింపుల అంశం ఏదైతే ఉందో అది కొంత ఈ తీర్పుకు సంబంధించి తుది తీర్పుకు సంబంధించి ఉదయం నుంచి కూడా కొంత ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు శాలిని. ఎందుకంటే పార్టీ ఫిరాయింపులపైన ముఖ్యంగా తెలంగాణలో 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ గుటికి వెళ్ళిన తర్వాత 2023 శాసనసభ ఎన్నికల సమయంలో ముఖ్యంగా 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు 2023 శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 10 మంది అధికార కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు. అయితే వీరి పైన పార్టీ ఫిరాయించారు కాబట్టి వీరిపైన చర్యలు తీసుకోవాలని అప్పుడు బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ని కలిసి వినతిపత్రం కూడా ఇచ్చింది. అయితే కొంత స్పీకర్ నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కొందరు ఎమ్మెల్యేలందరూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముఖ్యంగా 3 పైన ఎస్ఎల్పీ పిటిషన్ దాఖలు చేశారు. వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ ఇచ్చారు. అయితే ముఖ్యంగా ఎవరిపైన అంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పైన, అదేవిధంగా భద్రాచలం నుంచి గెలిచినటువంటి తెల్ల వెంకట్రావు పైన, శశన్ కన్పూర్ నుంచి గెలిచినటువంటి కడియం సిఆర్ పైన స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పారు. అయితే దాని తర్వాత ఇక మిగిలిన 7 ఎమ్మెల్యేలు ఎవరైతున్నారు అంటే మొత్తం 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ గుడికి వెళ్ళారు కాబట్టి 3 పైన స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ ఎమ్మెల్యే, అదేవిధంగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వివేకానంద గౌడ్, ఇక మిగిలిన 7 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారిపైన రిట్ పిటిషన్ దాఖలు చేశారు. వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంటే మిగిలిన వారు పోచారం శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా కాళే యాదయ్య, ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ, గూడెం మైపాల్ రెడ్డి, సంజయ్ కుమార్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. వీరిపైన రిట్ పిటిషన్ దాఖలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా వివేకానంద గౌడ్, జగదీశ్వర్ రెడ్డి, పల్లా రాజేశ్వర రెడ్డి. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ పిటిషన్ మనకి జనవరి 15న సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే వాదనలు జరుపుకుంటూ వస్తున్నాయి, వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఏప్రిల్ 3న తీర్పు సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. ఈ యొక్క పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఇరు వాదనలు నిన్న తర్వాత వాయిదాలు పడుకుంటూ వచ్చిన తర్వాత ఏప్రిల్ 3న ముఖ్యంగా ఈ యొక్క తీర్పు రిజర్వ్ చేసినటువంటి సుప్రీంకోర్టు తుది తీర్పు ఈరోజు కొద్దిసేపటి క్రితమే వెలువడించింది. ముఖ్యంగా ఈ తీర్పు వెలువడించిన సమయంలో కొన్ని కీలక వ్యాఖ్యలతో పాటుగా కొన్ని సూచనలు కూడా చేసింది. అంటే స్పీకర్ ఖచ్చితంగా ఈ యొక్క పార్టీ ఫిరాయింపులకు సంబంధించి స్పీకర్ త్వరతగతిన చర్యలు తీసుకోవాల్సిందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ముఖ్యంగా తెలంగాణ
తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యంగా ఎవరైతే పార్టీ ఫిరాయించారో ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు వారిపైన 3 నెలల లోపు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా స్పీకర్కి సుప్రీంకోర్టు సూచన చేసింది. దాని తర్వాత ఇక అవసరమైతే చట్టం కూడా తేవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. పార్లమెంట్లో పార్టీ ఫిరాయింపుల చట్టం తీయటం వల్ల వెంటనే పార్టీ ఎవరైతే మారతారో అంటే ఒక ప్రజాప్రతినిధి ప్రజలు ఎన్నుకోబడిన నేత ఆ యొక్క పార్టీ నుంచి గెలిచిన తర్వాత వెంటనే అధికారం లేదు కదా అని చెప్పేసి అధికార పార్టీకి పోవడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చెప్పింది. దానిలో భాగంగా చట్టం తేవడం వల్ల పార్లమెంట్లో రాజ్యాంగబద్ధంగా చట్టం తీసుకురావడం వల్ల ఖచ్చితంగా పార్టీ ఫిరాయించిన వారిపైన వేటు పడుతుంది, సభ్యత్వం రద్దవుతుంది. ఆ యొక్క పార్టీ సభ్యత్వంతో పాటుగా పదవి కూడా రద్దవుతుందని చెప్పేసి కూడా ఆ చట్టంలో మనం పొందుపరుచుకుంటాం కాబట్టి సో అలాంటి చట్టం ఉంటే బాగుంటుందని చెప్పేసి కూడా పార్లమెంటుకు సుప్రీంకోర్టు సూచన చేసింది. మరి చూడాలి పార్లమెంట్లో ఇలాంటి చట్టం అనేది మరి తీసుకొస్తారా లేదా అనేది కూడా మనకి రానున్న రోజుల్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మాత్రం ఈ యొక్క 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారిపైన 3 నెలల్లోపు స్పీకర్ అంటే గడ్డం ప్రసాద్ కుమార్ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇప్పుడు ఉన్నారు కాబట్టి వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు సూచన చేసింది. కాబట్టి చూడాలి మరి ఇక స్పీకర్ మరి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపైన ఎటువంటి చర్యలు 3 నెలల్లోపు తీసుకుంటారనేది ఉంది. ఒకవేళ చర్యలు తీసుకుంటే మాత్రం అంటే పార్టీ ఫిరాయింపుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కంప్లైంట్ చేసినప్పుడు వారికి నోటీసులు ఇచ్చారు కాబట్టి సో ఇప్పుడు మరి సుప్రీంకోర్టు ఖచ్చితంగా 3 నెలల్లోపు వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా సూచన చేసింది. కాబట్టి స్పీకర్ కాక 3 నెలల్లోపు వారిపైన చర్యలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా వేటు పడినట్టే అని చెప్పేసి కూడా మనం చెప్పవచ్చు. 10 మంది ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి అధికార కాంగ్రెస్ గూటికెళ్లారో ముఖ్యంగా ఆయా నియోజకవర్గాల్లో కూడా ఖచ్చితంగా ఉప ఎన్నికలు అనేది కూడా తథ్యమని చెప్పేసి అనొచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా ఎవరైతే పార్టీ ఫిరాయించారో వారిపైన గట్టి ఫైటే చేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా చెప్తూ వస్తుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారిపైన వేటు పడేంత వరకు కూడా మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా సుప్రీంకోర్టులో గట్టి ఫైట్ చేసింది. మంచి అడ్వకేట్ని పెట్టుకున్నారు, వాదనలు వినిపించుకున్నారు. సో ఫైనల్గా ఇప్పుడు ఒక తీర్పు అనేది కూడా వచ్చడంతో బీఆర్ఎస్ పార్టీ కూడా ఖచ్చితంగా అంటే మొదటి నుంచి కూడా చెప్తూ వస్తుంది మాకు ఆశాభావం ఉంది, న్యాయ వ్యవస్థ పైన నమ్మకం ఉంది, తీర్పు మాకు అనుకూలంగా వస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే పార్టీ ఎవరు ఫిరాయించినా సరే పార్టీ ఫిరాయించిన వారిపైన ఖచ్చితంగా వేటు పడాల్సిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 10 మంది వారిపైన వేటు పడాల్సిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఫైట్ చేస్తూ వస్తుంది. కాబట్టి దానిలో భాగంగా ఇప్పుడు వచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు పట్ల బీఆర్ఎస్ పార్టీ కూడా అవసరమైతే మరొకసారి కొందరు ప్రజాప్రతినిధులందరూ కూడా స్పీకర్ని కలిసి అవసరమైతే సుప్రీంకోర్టు ఏ విధంగా అయితే సూచన చేసిందో 3 నెలలలోపు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పింది. కాబట్టి ఆ జడ్జిమెంట్ కూడా పొందుపరుచుకొని అవసరమైతే మరొకసారి కూడా స్పీకర్ని కలిసేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారు. గతంలో కూడా కలిశారు, అపాయింట్మెంట్ తీసుకొని వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పారు. తర్వాత చర్యలు తీసుకోవాలనుకున్నప్పుడు అమ్మటే స్పీకర్ కూడా 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారారో వారికి నోటీసులు కూడా జారీ చేశారు. కాబట్టి ఇప్పుడు కూడా మరొకసారి ఆ స్పీకర్ అపాయింట్మెంట్ తీసుకొని కలిసే అవకాశం కూడా కనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే కాపీ ఉందో ఆ కాపీని కూడా అందులో పొందుపరిచి ఖచ్చితంగా 3 నెలల్లోపు ఈ 10 మంది పైన చర్యలు తీసుకోవాల్సిందని చెప్పేసి కూడా గట్టిగా ఫైట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కూడా మనకి రానున్న రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ అకాల మరణం తర్వాత జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. కాబట్టి సో రానున్న రోజులలో అంటే మరో 3 నెలల్లో కాక స్పీకర్ కాక ఈ 10 మంది ఎమ్మెల్యేలపైన చర్యలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా 10 నియోజకవర్గాల్లో తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే తీర్పు మాత్రం కొంత బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగానే వచ్చిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ తీర్పు తెలంగాణ రాష్ట్రానికే కాదు ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఎవరైనా సరే పార్టీ ఫిరాయించిన వారికి అందరికీ కూడా వర్తిస్తుందని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆ పార్టీ ఫిరాయించిన వారికి సంబంధించి ఆయా స్పీకర్కి ఫిర్యాదు చేసినప్పుడు ఎక్కువ రోజులు అంటే దాదాపుగా పదవి కాలం మనకి ఒక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే పదవి కాలం 5 సంవత్సరాల పాటు ఉంటుంది. కాబట్టి సో ఆ 5 సంవత్సరాల పాటు అలానే స్పీకర్ స్పీకర్కి కంప్లైంట్ చేసినప్పుడు ఎవరైతే పార్టీ ఫిరాయిస్తారో వారిపైన కంప్లైంట్ చేసినప్పుడు అలానే పెండింగ్లో పెట్టుకొని ఉంచుకోవడం సరికాదని చెప్పేసి కూడా చెప్పింది. కాబట్టి వెంటనే 3 నెలల్లోపే ఖచ్చితంగా ఈ యొక్క ఫిర్యాదులు రాగానే స్పీకర్ కూడా చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా చెప్పారు. అంతే. థ్యాంక్ యూ సైదులు.